ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు సాధారణంగా చేతిలో ఉన్న గీతలు బాగుండాలి అంటారు. కానీ మరి రాఘవ్ గారు ఏంటో వేసుకున్న చెప్పుల్లో కూడా గీతలు బాగుండాలి అంటున్నారు. ఇంతకీ చెప్పులు గొడవ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీవ్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏం చేయమంట అబ్బాయి, అసలు టైం ఏం బాగోలేదు అబ్బాయి. అవునా, కొత్త వచ్చి కొనుక్కోవచ్చు కదా. ఇది అసలు బాగోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పా. ఏం చెప్పమంటావా, ఈ మధ్య బిజినెస్ చేశాను దెబ్బతింది. ఏం బిజినెస్? ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టాను. మంచిదే కదా, లాభం వస్తుంది. అవును, పెట్టాక తెలిసింది. దానికి ఫ్రిడ్జ్ ఉండాలంట కదా, తెలియలేదు. మొత్తం అన్ని కరిగిపోయాయి. అవునా, ఫ్రిడ్జ్ లేకుండా ఐస్ క్రీమ్ బిజినెస్ చేసా. నీ దరిద్రం చాలా దరిద్రంగా ఉంది, నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఒక మునక్కాయ బాబాయ్ అన్నాడు. మునక్కాయ బాబా? మునక్కాయని తీసిపడేకు. మునక్కాయ బాబాయ్ చాలా పవర్ఫుల్. నేను ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలా బ్లెస్సింగ్ తీసుకుని బయటికి రాగానే 10 రూపాయలు దొరుకుతాడు, దొరికేసి. 10 రూపాయలు కక్కుర్తో పడతావేంట్రా నువ్వు? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? అసలు 10కున్న వాల్యూ నీకు తెలుసు కూడా, అలా మాట్లాడుకో. చూసి చాలా రోజులు అయింది. సర్లే, ఎందుకు నా టైం అసలు బాగోలేదు కాబట్టి బాబా దగ్గరికి వెళ్దాం పదా ఒకసారి. ములక్కాయ బాబా. మీకు ఆ మునక్కాయ బాబా అని పేరు ఎందుకు పెట్టారండి? వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఎక్కువ ములక్కాయలు తినటం వల్ల నేను పుట్టాను. అందుకని నా పేరు ములక్కాయ బాబా అని పెట్టారు. నాయన మీరు మునక్కాయ తింటున్నారండి? తిన్న ఉపయోగం లేదని ఇలా తయారయ్యాను. అసలు కలిసి రావట్లేదండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఎక్కువ చేస్తే తీసేస్తారు. నీ చుట్టూ దరిద్రం తిరుగుతుంది నాయన. మీరు తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది బాబా నాకు కూడాను. చెప్పండి బాబా, ఏం చేద్దాం? ఊరిలో అంత దరిద్రం మన చెప్పుల ద్వారా ఇంటికి వస్తుందని చెప్తూ ఉంటారు కదా నాయన. ఆ చెప్పులు తీసి ఎవరికైనా దానం చేస్తే నీ దరిద్రం అంతా పోతుంది. ఏం నువ్వు అన్నావు? నువ్వు దానం చేసి మొఖమైన మందే. తప్పదంటారా బాబా? ఇప్పుడు ఆ చెప్పులు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఎతకాలి, ఎక్కడ పట్టుకోవాలి? నువ్వు ఎక్కడా వెతకక్కర్లా, దారి వెతుక్కుంటూ ఆ చెప్పుల కోసం ఓ దుష్టుడు ఇక్కడికే వస్తాడు. అని ఎలా గుర్తుపట్టాలి? వాడు వచ్చినప్పుడు జడ్జీలు సైలెంట్ అయిపోతారు, యాంకర్ ఫోన్ చూసుకుంటుంది, డైరెక్టర్ లూడో ఆడుకుంటాడు. అలా అయితే గుర్తుపెట్టవచ్చు. జాగ్రత్త. మనంతా ఇంపార్టెంట్, లోకల్ ఏం లేదు. నిన్నే ఫారెన్ బాటిల్ తెప్పించా, పొద్దున్న గొంతుపోయింది. చెప్పులండి, చెప్పులే, ఫారిన్ చెప్పులే. అవును సార్, చాలా మంచి చెప్పులు సార్, బ్రాండెడ్ చెప్పులు గురుగారు. ఇది సింగపూర్ నుంచి వచ్చిందండి, ఇది చైనా నుంచి వచ్చిందండి. రెండు తొడుక్కుంటే అలా ఎక్కడికో వెళ్ళిపోతారు గురుగారు. మరి నువ్వు వేసుకోవచ్చు కదా. నేను ఇక్కడే ఉండాలి సార్, తప్పదండి. కొనుక్కోండి సార్. చెప్పులండి, బ్రాండెడ్ చెప్పులు. సింగపూర్ ది, చైనాది. అయ్యి బాబు ఎంత? 3000 అండి. చాలా చీపు. అంటే అది ఒకటండి, రెండు కలిపితే మొత్తం 10,000 అవుతాయండి. 2 కలిపి 6,000 కదా. అంటే 8వ నెంబర్ అండి, ఇది 7వ నెంబర్ అండి. అయినా 11,000 ఇస్తాను, ఇచ్చేవా? అంటే 12 ఇస్తా, 13 ఇస్తా, 15 ఇస్తా, 17 ఇస్తా, 18 ఇస్తా. మేడం మీరు 20 ఇస్తా అనండి ప్లీజ్ మేడం. అనండి 5 లేదంటే 6 ఇస్తా. నరికేస్తా, ఇచ్చేస్తా. తీసుకో. నిజంగా బాగున్నా చెప్పులు. ఇదిగో చూడు నాయనా, నీ దశ తిరిగిపోద్ది. ₹1,00,00,000 వచ్చే అవకాశం నీకు దగ్గరలోనే ఉంది. హలో సార్, మేము పేట చెప్పుల కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి. మీరు లాస్ట్ మంత్ మా దగ్గర ఒక జత చెప్పులు కొన్నారు కదా. అవును సార్, తగ్గించమంటే తగ్గించలేదు కూడా మీరు అసలు. దానికి లాటరీ తీస్తే ₹1,00,00,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ₹1,00,00,000 అంట. అడిగి ఇచ్చాం కదా, ఆ చెప్పుల కంపెనీ వాళ్ళు డ్రా తీశారు, మనకు ₹1,00,00,000 వచ్చేయండి దాని దగ్గరికి. గురుగారు అయితే ఇప్పుడు ఆ బిల్లు పట్టుకుని వచ్చేయమంటారా సార్ మీ దగ్గరికి? బిల్ తో పాటు చెప్పులు కూడా తీసుకురావాలండి. చెప్పులు కూడానా? అడిగి ఇచ్చేసాం కదా, ఎలాగరా బాబు? పోనీ ఇంకో చెప్పులు కొనుక్కుని పట్టుకుని వెళ్ళిపోతాడు దగ్గరికి. అలా నగరాలే కుదరవు. ఆ చెప్పుల వెనకాల బార్ కోడ్ ఉంటుంది అనమాట, అది మేము టాలీ చేసుకొని అప్పుడు మీకు ₹1,00,00,000 ఇస్తాం. ఇప్పుడు ఎలాగ ఇప్పుడు ఆయన ఎక్కడ పట్టుకుంటామండి? చూడు నాయనా, నువ్వు మునక్కాయ బాబా అని చెప్పి ₹1,00,00,000 పోయి చెప్పులు వాళ్ళు అందులో దరిద్రం ఉందని అంటగట్టమని చెప్పావు నువ్వు. ఇప్పుడు ఆయన ఎక్కడ పట్టుకుంటాను నేను ఒక పని చెప్తాను నిన్న. ఆయన చెప్పు. ఆ బార్ కోడ్ ఉన్న చెప్పులు తోగాలంటే అది వేసుకున్నాడు ఏ బార్ లోనో కోడి తింటా కూర్చుంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళు. అంతే అంటావా? ఆడు దొరకపోతే నీకు ఉందరా? నేను రావాలి.
పెగ్గపోయి పోతాను సార్. ఫారెన్ చెప్పులు కొన్నాం మనం మామూలుగా కూడా పెగ్గు రెగ్యులర్ ఆ, కస్టమర్ పోయి. ఇదిగోనే ఫారెన్ చెప్పులు కొన్నాం మనం పాటిస్తాం తొందరగా వచ్చే 20,000 పెట్టుకున్నాను రా. ఓకే ఓకే. హలో దొరికాడా అక్కడ చూడు చెప్పులు అమ్మినాడు కదా అవును ఇక్కడ సార్. తిరుగుతున్నావు అంటే అది చెప్పులు మా దగ్గర నుంచి సర్వీస్ కూడా ఉంటది సార్. ఏ సర్వీసు? ఓ సంవత్సరం పాటు చెప్పులు తెగిపోకుండా జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాం సార్. ఆహా. అందుకని వచ్చాం. చెప్పులు కూడా చూసుకునే బాధ్యత మా మీద ఉంది. ఆ. ఇంకో విషయం సార్, ఏంటది? మా దగ్గర చెప్పులు కొనుక్కున్న వాళ్ళకి ఫుల్ బాట్ ఆఫర్ కూడా ఉంది. ఫుల్ బాట్ల ఎస్ సార్. చెప్పకటి గురుగారికి 1500 2000 బాటిల్ ఇచ్చాము. ఫారెన్ ఇక్కడ 10,000 ఉండాలి మినిమం. చేతిలోన చెప్పేసి చెప్పెయ్యవా నా చెప్పువి నువ్వేనని నా కూటిని ఏస్తానని చెప్పు చెప్పు చెప్పవా చెప్పు చెప్పు చెప్పవా చెప్పవా. ఆడి వెనక్కి వెళ్ళిన తర్వాత నా దగ్గరికి వస్తుంది అన్ని వేసేద్దాం తీసుకెళ్ళి నువ్వే కదా ముందు నీ ఇద్దరిని వేసేస్తాను. చెప్పులు కానీ రాకపోతే ఏమనుకుంటున్నారు? పుడిసేమనుకో చట్టుబడి అడగలేదు కదా చెప్పులు అని వస్తా నాకు వెళ్ళాడు. ఆడు బయటికి రాగానే కస 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 30 పూట్లు పూడ్చే తర్వాత చూసుకుందాం. ఎక్కడ ఉన్నాడు అమ్మని నరికేస్తావు. ఇడికేమైందిరా అని మా వాడు కత్తులు చూస్తే కళ్ళు తిరిగిపోతాయండి. వస్తుందంటే అదే అంటే మా కంపెనీ నుంచి సర్వీసింగ్ ఉందండి. మేము చెప్పుకి దారాలు ఎలాడుతున్నాయి కోసేద్దామని వచ్చాం సార్. కోయైతే తీసి ఇచ్చేస్తే కోస్తాను సార్. పోయిరా అంటే ఒకసారి చెప్పు తీసి ఇస్తే నువ్వు పడిపోతానేంట్రా కాదు. అలా కాదు సార్. మీరు అలా రవ్వకండి సార్ చచ్చిపోయేలా ఉన్నాడు. సరే దొరుకుతారు ఫోన్ చేయి. రే దొరికారా ఏరా ఇన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్నావు కదా సార్. నడ్రా పోలీస్ స్టేషన్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా గురువు గారిని? ఆడు తప్పు చేశాడు అరెస్ట్ చేశాం. ఆయన ఏం చేసినా సరే ఆయన నేను కలిసి చేస్తాం. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళాలి. వీడికి నాకు సంబంధం లేదండి. మరి ఆడేంట్రా మీ ఇద్దరు కలిసే చేసామంటున్నాడు. లేదు సార్ కలిసే చేస్తాం. చెప్పు తీరా తీయండి సార్. రిపోర్ట్స్ వచ్చాయి సార్. చెప్పేదిరా సారీ అయ్యా. ఈ మర్డర్ లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అనుకున్నాను కానీ నీకు దీంతో ఏ సంబంధం లేదు. మా గురువు గారు నిప్పు. నువ్వు చెప్పు తీరా. తీసుకోండి నాకే తీసుకో. ఈ చెప్పు ఇడేసుకున్నా ఈ చెప్పులు ఆ మటన్ చెప్పులు ఇవే సార్. టాలీ అయినాయి సార్. ఏరా నేను వద్దు వద్దు అన్నాను సార్. ఖాళీ వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని ఈడే కత్తి కస్స 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 పోటీ చేశాడు సార్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రాఘవ గారు కథ బాగుంది. మీరు ఫిజికల్ మూమెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ మీది. మిగిలిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. బాగుంది. రాఘవ గారు నిజంగానే బాగుంది. మీ పర్ఫార్మెన్స్ ఈ స్కిట్ లో స్పెషల్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. అందరూ బాగా చేశారు. నైస్. థ్యాంక్ యూ. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ స్కోర్స్ వచ్చి 18 out of 20.